నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం ఏది హైడ్రా మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు చెత్త నా కొడుకులు. ఏది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అంటే కేటీఆర్ హరీష్ రావు కానీ లేకపోతే ఈ యొక్క బ్రాహ్మణ విద్వేష పార్టీ లేదా ఫేక్ పార్టీ. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం కూడా మన రాష్ట్రం లాగా 1% లేదు. ఓకే, సో అంటే ఒక ఏది ప్రతిపక్షం అనేది ఆడ నిజంగా సమంజసంగా ఉంది, ఆడ మేక్ సెన్స్ ఉంటే అక్కడ రియల్ కాజ్ ఉంటే దాని గురించి విమర్శించాలి. కానీ ఏదో నోరుంది కదా అని అవాకులు చెవాకులు వెళ్తా అంటే అది కరెక్ట్ కాదు. కేటీఆర్ అనే యొక్క అహంకారికి 1% కూడా ఏమాత్రము ఏ విషయం మీద అవగాహన లేకుండా ఈ హరీష్ రావు గారు అయితే ఆగుతలేడాడు. 10 నెలలు వానికి అధికారం లేకపోతే వాళ్ళకి మనసున పడతలేదు. ఎట్లానే చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద అల్లాలి. మరి ఈ గాడిద కొడుకులు ఇవాళ ఈటల రాజేందర్ గారు లేకపోతే కేటీఆర్ లేకపోతే హరీష్ రావు ఏది పేదలు అంటారు కదా, పేదలని ఎవరికి పేదలకు నష్టం చేస్తున్నారు? పేదలని ఎవరు ఆదుకోవాలంటున్నారు? వాళ్ళకి పునరావాసం కల్పించడము, వాళ్ళకి యొక్క ఏది ఆ యొక్క ఏమేమి వాళ్ళకి నష్టం జరుగుతుందో పేద మధ్యతరగతి వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వాలు ఉన్నదే హెల్ప్ చేయడానికి. ప్రభుత్వాలు, కోర్టులు, అన్ని వ్యవస్థలు ఎవరు అంటున్నారు? ఒక మహాయజ్ఞం చేసినప్పుడు ఏది టెంపరీగా అన్కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నా కొడుకుని అమెరికాకు పంపుతా, నా కొడుకుని ఇంకోటి పంపుతా, చైనా అందంగా ఉంది, ఫ్రాన్స్ ఇట్లుంది, స్విట్జర్లాండ్ అట్లుంది అంటారు. మరి మన దేశాన్ని అట్లా చేసుకోవడానికి ఇప్పుడు ఆ దేశాలు ఒకప్పుడు ఎట్లుండేనో చూసారా? చైనా ఎట్లుండే, వాడు ఎంత కష్టపడి ఎంత బలవంతంగా చైనాని అందంగా తయారు చేసిండు. అమెరికా గురించి కూడా తెలుసుకోండి. 60వ దశకం 70వ దశకంలో అమెరికా ఎట్లుండే? డ్రగ్స్ ఎడబడతాడ, లిటరింగ్ భయంకరంగా ఉండే. మరి ఎట్లా వాళ్ళు కష్టపడి చేసుకున్నారు? ఈ కష్టమైంది టెంపరీగా. మరి ఏది ఉట్టిగా రాదు కదా. ఆ తల్లి 9 నెలల గర్భాన్ని ఆమె ఇచ్చేస్తేనే కదా పిల్లగాడు బయటకు వస్తాడు. ఆమె ఆ యొక్క ప్రసవ వేదనని భరిస్తేనే కదా పిల్లగాడు బయటకు వస్తాడు, పిల్లగాడు. సిమిలర్లీ టెంపరీగా కష్టం అవుతుంది, ఎవరు కాదన్నారు? మరి ఎవరినైనా ఎవరు చెరువులను కబ్జా పెట్టమని ఎవరు చెప్పిండు? రాణి రుద్రమాదేవి గారు అన్ని చెరువులు కట్టించింది. ఇక నిజాములు కట్టించిండ్రు, అసబ్జాయిలు కట్టించిండ్రు, గోల్కొండ కుతుబ్ షాయిలు కట్టించిండ్రు. వీటిని అన్ని ఎవడ్రా నాశనం చేసింది? తెలంగాణ భూములను చెరబట్టింది ఎవడు? ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు పరిపాలించలేదు. హార్డ్లీ చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు గారు హార్డ్లీ రెండేళ్లు పరిపాలించారు. ఆంధ్రోళ్ళు మన బతకనీయలేదు. అది ఇప్పుడున్న కాంగ్రెస్ కాదు, అది తెలంగాణ కాంగ్రెస్ కాదు. అప్పుడు పరిపాలించిన ఆంధ్రోళ్ళకి మన మీద ఎందుకు ప్రేమ ఉంటుందిరా? కాబట్టి వాడు ఎక్కడ భూమి దొరికినా కబ్జా పెట్టిర్రు. హైదరాబాద్లో ఉన్న 56 కంటే ముందు 48లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 56 మధ్యలో ఎన్ని వందల వేల చెరువులు ఉండే. హైదరాబాద్ పేరే యొక్క భాగ్నగర్, పార్కుల నగరం. కుంటలు, చెరువులు ఇలా ఒక్కటని ఉన్నాయిరా? డీడీ కాలనీ వండి, నల్లకుంట వండి, మాసప్ ట్యాంక్ వండి, వందల వేల చెరువుల యొక్క దుర్గంధం చేసి వాటిని ఇది ఉంటే మనకి నష్టం జరుగుతుంది అన్నట్టు చేసి ఇలా ఉందల పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టి మొత్తం హైదరాబాద్కు ఉండే అందాన్ని నాశనం చేసిర్రు, దానికి ఉండే అస్తిత్వాన్ని తీసేసిర్రు. చెత్త నా కొడుకులు మళ్ళీ వచ్చి ఇలా నీతులు చెప్తా అంటే మరి ఎందుకు వస్తున్నాయి? చిన్న ముసురు పడితే అతివృష్టి అనావృష్టి ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు అన్ని వర్షాలు పడ్డప్పుడు మనకి కరువు రావద్దు కదా. నీళ్లు పడుతున్నాయి, అవి ఏం చేస్తున్నాయి? మనకి ఈ యొక్క ఇళ్లలోకి వస్తున్నాయి, రోడ్ల మీదకి వస్తున్నాయి. తర్వాత అది మనకి అవి దాచిపెట్టుకోవడానికి, భూమిలోకి పోవడానికి ఆ యొక్క చెరువులు కుంటలు లేకుండా చేసే వరకు ఆ ఇళ్లలోకి వస్తున్నాయి. తర్వాత ఏమవుతున్నాయి? సముద్రంలోకి పోతున్నాయి. అయితే అతివృష్టి జరుగుతుంది, అనావృష్టి జరుగుతుంది. అంటే పడ్డ చెరువుల యొక్క వర్షాల నీళ్ళని మనం వాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే చెర్లు కుంటలని లేకుండా చేసేసినాం. చెర్లు కుంటలు ఉంటే అవి నీళ్ళని హోల్డ్ చేస్తాయి, దాంతోపాటు అవి భూమిలోకి పోయేటట్టు చేస్తాయి. ఎవడన్నా బోర్ వేసుకుంటే పడుతుంది, అనేక రకాలుగా లబ్ధి చేకూరుతుంది. చదవండి, రాణి రుద్రమాదేవి గారి చరిత్ర చదవండి. కరువులు కాటకాలు వస్తే ఏం చేసింది ఆమె? అనేక చెరువులు తవ్వించింది. ఇప్పుడున్న లక్నవరం చెరువు, రామప్ప చెరువు, గొలుసుకట్టు చెరువులు. అందువల్ల కరువులు పోయినాయి. రండి అమెరికా రాష్ట్రం రండి, చూపెడతా. అమెరికాలో మినసోటా అనే రాష్ట్రం పోండి, 10,000 లేకులు, పెద్ద పెద్ద లేకులు కౌంట్ చేస్తాయి, చిన్న కౌంట్ చేయలేదు. అరే వాడు తప్పు చేసిండు, వీని మీద చర్యలు తీసుకోవాలి, వాని మీద చర్యలు ఎవరి మీద తీసుకుంటావు? ఎంతమంది మీద తీసుకుంటావు? అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు, అందరూ తప్పు చేసిండ్రు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు తప్పు చేసిండ్రు, ఇప్పుడు బీఆర్ఎస్ వాడు తప్పు చేసిండు.
ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక తప్పులను ఎంచుకుంటూ కూర్చుంటే కలవదు అట్లా. అది ఇక గతం గతహ. మనము గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ నుంచి మళ్ళా కబ్జాలు పెట్టకుండా దానికి కావాల్సిన బందోబస్తు ఏర్పాట్లు చేయడము, దానికి కావాల్సిన చుట్టూ దానికి సంబంధించిన కంచెలు ఏమేమి ఉంటాయో అవన్నీ ఏర్పాటు చేయడము, అదేవిధంగా దాని చుట్టూ పార్కులు అట్లాంటివి ఏర్పాటు చేయడము, దానికి బందోబస్తు వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి ఇక మళ్ళీ సచ్చినా సరే ఎవడు కూడా చెరువు పరివాహక ప్రాంతాల్లోకి ఎవడు కూడా దరిదాపుల్లో కూడా ఇండ్లు బఫర్ జోను ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నిటి బందోబస్తుగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవడు కూడా దాని పరిసర ప్రాంతాలకి ఇల్లు కట్టుకునే దరిదాపులకు కూడా రాకుండా ఏర్పాటు చేయాల్సిన బందోబస్తు వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చేసే ప్రయత్నం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. పేదవాళ్ళకి నాగార్జున సాగర్ లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. మొన్న ఎర్రవల్లి మల్లన్న సాగర్ కట్టినప్పుడు వాళ్ళకి పునరావాసం కల్పించలేదా? ఇప్పుడైనా అంతే. వాడు ఓడమ్మిండో, ఎవడు తప్పు చేసిండో, ఎవడు ఎందుకు అమ్మిండో, ఇక ఆ చర్చ అనవసరం. అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు, అందరు దొంగలే. ఇక వాళ్ళ మీద చర్యలు ఎంతమంది మీద తీసుకుంటావు? ఇక మనం ఉన్నది మంచి చేయడానికా, చర్యలు తీసుకోవడానికా? ఎవరి మీద తీసుకుంటావు? అందరు దొంగలే. కాబట్టి చర్యల గురించి మనం మాట్లాడకూడదు. ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇచ్చింది, మాకు కరెంటు బిల్లు ఉన్నది, ఇంకో బిల్లు కరెక్ట్ ఎవడు కాదన్నాడు? తప్పు అందరు చేసిర్రు. ఏ ప్రభుత్వం ఎవడైనా చేసిండు. గత ప్రభుత్వాలు అన్నీ చేసినాయి, ఎవడు కాదన్నాడు? టీడీపీ ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఎవడు కాదన్నాడు? కానీ ఇప్పుడు తప్పుల గురించి వెతుకుతలేం కదా. మనం కావాల్సింది గోయింగ్ ఫార్వర్డ్ అవి పునరుద్ధరించబడాలి. మళ్ళీ ఎవడు కబ్జా పెట్టకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకు అనేక రకాలుగా లబ్ధి చేకూరుతుంది. మళ్ళీ కార్లు బోట్లు కావు, చిన్న చిన్న మూసులకు కూడా మనకి ఇండ్లకు నీళ్లు రావు. మనకు పడ్డ నీళ్లు మనకి అన్ని రకాల యూజ్ అవుతాయి, చెర్లు నిండుతాయి. ఎండాకాలం పూడిక తీసుకుంటే ఇంకా బెటరు, దాని ఫుల్ కెపాసిటీ వాడుకోవచ్చు. ఎక్సెస్ నీళ్లు వాటిని సముద్రంలో పోయేటట్టుగా మంచి మార్గం ఏర్పాటు చేస్తే మన బతుకుతాము. ఆ ప్రకృతి ఇతర జీవులు అన్ని జీవులు మంచిగా బతుకుతాయి. చేపలు పట్టుకుంటారు, పెంచుకుంటారు. వన్య ప్రాణులు అవి బతుకుతాయి. అందరికీ మంచి చేకూరుతుంది. ఒక్కసారి కష్టమవుతుంది. ఎవడన్నా ధైర్యం చేస్తుంటే సహకరించాల్సింది పోయి మళ్ళీ మీదకెళ్ళి నెత్తి మీద రాళ్ళేసుడు, పేదల మీద పేదల మీద ఏది కోట్లు ఊరుకుంటాయా? కాంగ్రెస్ వాడు గూలగొట్టి వాళ్ళను రోడ్డు మీద వదిలేస్తే కోర్టు ఊరుకుంటుందా? వాళ్ళ కాంపెన్సేషన్ ఇప్పియదా? రేవంత్ రెడ్డి గారు ఇయ్యా అని చెప్పిర్రా? వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కల్పించా అని చెప్పిర్రా? ఎవడో తప్పు చేసిండు. అందరి తప్పు ఉన్నది, అధికారులకు కూడా తప్పు ఉన్నది, వాడు పర్మిషన్ ఇచ్చినందుకు కూడా తప్పు ఉంది. కానీ ఏం చేద్దాం? ఇప్పుడు వాళ్ళ మీద ఎన్ని చర్యలు తీసుకుంటావు? ఎంతమంది మీద తీసుకుంటావు? చేయలేము. ఇక అది సాధ్యం కాదు. అది పనికిరాని ముచ్చట. ఏది వాని మీద చర్యలు తీసుకో, వీని మీద చర్యలు తీసుకో, వాడిని జైల్లో పెడితే ఏమొస్తుంది? వ్యవస్థలో లోపం ఉన్నప్పుడు ఒక వ్యక్తి మీద చర్య తీసుకున్నంత మాత్రాన అది కాదు కదా. అది గతహ కదా. మనం ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ని మనం కరెక్ట్గా సెట్ చేయాలి కదా. అప్పుడు అది ఏం కాదులే అన్న భావాన్ని క్రియేట్ చేసినాం కదా. కాబట్టి గతంలో వీడు అధికారి తప్పు చేసిండా, వ్యక్తులు తప్పులు చేసిర్రా మనకు అనవసరం. మనము చెరువులను పునరుద్ధరిద్దాం. ఓకే. ఎవరికైతే పేద మధ్యతరగతి వారు ఎవరైతే నష్టపోయినరో, వాళ్ళు లోన్ తీసుకున్నారో, వాళ్ళకి ఇంకా ఏ రకంగా ఉందో వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పించడము, లేదంటే వాళ్ళకు కాంపెన్సేషన్ ఇస్తాము, మీరే పోయి మీకు నచ్చిన దగ్గర ఉండండి. సింపుల్ కదా. మరీ పేదవారు అయితే వాళ్ళకి దూరంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరుగుతుంది. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దయ్యా, మేము ఇన్ని పైసలతో ఇది కట్టుకున్నాం, కాబట్టి మాకు ఇన్ని పైసలు ఇప్పియండి అంటే ఇప్పిస్తారు. ఆ పైసలు తీసుకొని మీరు ఎక్కడైనా పోయి ఉండండి. ఎవరొద్దన్నాడు? ఓపిక పట్టండి. అంటుండా సీఎం గారు? ఏది పడుతుంది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి. వాడు 10 నెలల వాడు హార్డ్లీ 4 నెలలు ఎన్నికలైనాయి, 2 నెలలు వాడు గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడానికి టైం పీకింది. ఉన్న 4 నెలలు అద్భుతాలు అయిపోతాయరా? నేను క్లియర్గా చెప్పిన, ఏ చర్య తీసుకున్నా సరే ఒక 2 ఏళ్ళు టైం ఇవ్వండి. 2 ఏళ్ళ మార్పు రాకపోతే, వాడు ఇచ్చిన హామీలలో ఒక 70% నెరవేర్చకపోతే గల్ల పట్టి అడుగుర్రి. ఎవడొద్దన్నాడు? వానికి 10 ఏళ్ళు ఇస్తారు కేసీఆర్ గారికి, మోడీ గారికి 11 ఏళ్ళు ఇచ్చిర్రు. వాడు వీకిందేం లేదు. వీడు అందులో 4 నెలలే వాడు హార్డ్లీ పరిపాలించిండు. అన్ని అద్భుతాలు అయిపోతాయా? ఇది రాలే, అది రాలే, బస్సు ప్రయాణం ఇచ్చిండు, రుణమాఫీ చేస్తున్నాడు, ఒక 40% మందికో 50% మందికో చేసిండు, ఇంకా కొంతమందికి కరెక్ట్ అప్లికేషన్ వారికి సరిగ్గా లేదు చేస్తున్నాడు, అప్పులు తెచ్చి ఏమేం చేయాలనో చేసే ప్రయత్నం చేస్తున్నాడు, అనేక రోజుకు ఎన్ని ఆర్డర్లు ఇస్తున్నాడు. ఆర్డర్ ఇవ్వగానే వాటి రిజల్ట్ ఇవ్వగానే రేపు వస్తుందా? రాదు కదా. ఏది రైతు బంధు రైతు భరోసా ఇస్తా అంటున్నాడు అక్టోబర్ నుంచి, దసరా నుంచి.
గాంధీ గాంధీ జయంతి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తా అంటున్నాడు. అరే ఒక 2 ఏళ్ళు ఓపిక పట్టండి రా, చాలా వరకు హామీలు నెరవేర్చడం జరుగుతుంది. అరే అరే దేనికైనా హద్దు ఉంటుంది కదా. టెంపరీ కష్టం అవుతుంది, లాంగ్ టర్మ్లో దాని ఫలితాలు వస్తాయి. కార్లు బోట్లు కావు, ఇళ్ళకి నీళ్లు రావు. విల్లాలు కోట్లు పెట్టి ఇల్లాలు కొనుక్కున్నారు, నీ వాళ్ళకి చిన్న ముసురుకి నీళ్ళు వస్తాయి, ఏం లాభం రా? నీ పునాది తడుస్తుంది, ఇల్లు కూలుతాయి, రోగాలు వస్తాయి, ఎన్ని రకాలుగా నష్టం. ఒకసారి కష్టపడి మంచిగా చేసుకుంటే అయిపోతుంది కదా. బుద్ధి లేదు, ఆలోచించండి మిత్రులారా. సో ఈ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోనడం అది వేస్ట్ ముచ్చట. ఓకే, అది ఎవరిదో తప్పును తీసుకో ఎవరినో అంటే అప్పుడున్న రాజకీయ నాయకుల పర్మిషన్ లేకుండా ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చిర్రా? ఏం మాట్లాడతారు? ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? అంటే మొత్తం ఇక ఉన్న రాష్ట్రంలో అందరినీ జైల్లో పెట్టదామా? పనికిరాని ముచ్చట. వ్యవస్థలో లోపం ఉన్నప్పుడు, ఆలోచన విధానంలో లోపం ఉన్నప్పుడు ఒకరిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఆలోచించడం మిత్రులారా. ఓకే, సో అట్లనే అలా ఏమన్నాడు సీఎం గారు చూద్దాం. అట్లనే మొన్న వీడియోలు కూడా మాట్లాడినా అవి చూద్దాం. గత మాజీ సీఎం గారు ఏమన్నారు చూద్దాం. 28,000 అక్రమ కట్టడాలున్నాయండి. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని మెర్సీలెస్ గా ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టమని ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడాయి. నంబర్ 1. కట్టదలుచుకున్న కూడా నేను హెచ్చరిక ఎత్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కర ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. ఆలోచించండి మిత్రులారా. సో సమస్యనే. ఈ ప్రభుత్వం ఉందా, ఆ ప్రభుత్వం ఉందా కాదు. కేసీఆర్ గారు వాళ్ళ యొక్క ఆంధ్ర యొక్క ధనవంతులకు తలొగ్గి ఆయన మంచి ఉద్దేశంతో స్టార్టింగ్ లో అనుకున్నాడు కానీ వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి నాకెందుకు తలకాయ నొప్పి అని వదిలేసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా చేయకుండా దాన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి, సహకరించాలి. అంటే మార్పు వద్దు, అందంగా ఉండాలని కోరుకుంటాం కానీ మార్పుకి సహకరించాం. మార్పు కావాలని అందరికి ఉంటుంది కానీ మార్పుకి సహకరించాం. ఎట్లా బాగుపడుతుందా భారతదేశం? అభివృద్ధి చెందుతున్న దేశం అనే ఉంటుంది. ఇక అభివృద్ధి చెందిన దేశం అని ఇంకా వేల సంవత్సరాలనే కాదు. మళ్ళీ వీడియో వచ్చేసి ఏమంటాడు, ఇప్పుడు సహకరించాడు. వీడియో వచ్చి మనకంటే చైనా ఇది మంచిగా అయింది, మరి చైనా మంచిగా కావడానికి అక్కడి ప్రజలు సహకరించారు. సిగ్గుండాలే. అసలు నాలాలు ఓపెన్ నాలాలు ఎందుకుంటారా అయ్యా? ఓపెన్ నాలాలు అవసరమైంది. అలా ఎవడ మనుషులు వాడవచ్చు, వాడు తీసుకొచ్చి పరుపులు వేస్తాడు, లేకపోతే ఆ యొక్క దోమలు వస్తాయి, రకరకాల ఓపెన్ నాలా సిస్టమ్ ఎందుకుంటుంది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేం? ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే ఇంటర్నెట్ కి కావాల్సినట్టు మంచి పెద్ద పైపులు వేసినట్టు, లేకపోతే కాళేశ్వరం కింద లిఫ్ట్ ఇరిగేషన్ కింద పైపులు వేసినట్టు డ్రైనేజ్ పోవడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోలేమా? ఓపెన్ నాలా సిస్టమ్ ఎందుకు? ఆలోచించండి సీఎం గారు ప్లీజ్. ఓకే, అవసరమైతే మోడీ గారు స్మార్ట్ సిటీలు చేస్తా అన్నాడు కదా. సో మాకు ఆర్థికంగా సహకరించండి. మా హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిటీగా, విశ్వనగరంగా తీర్చిదిద్దాం. మీరు విశ్వగురు అని వేరే అభివృద్ధి చెందిన దేశాల చుట్టూ తిరుగుడు కాదు, మన దేశాన్ని విశ్వనగరంగా చేసుకోవడానికి సహకరించండి అని వాళ్ళ దగ్గర ఫండ్స్ అడగండి. ఓకే సీఎం గారు, ఆలోచించండి మిత్రులారా. చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్క్ ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్, వాళ్ళని జైల్లోకి పంపాల్సిన అవసరం లేదు, ఎవ్వరి మీద చర్యలు అవసరం లేదు. అవి చెరువులు అవి ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్లో కానీ FTL లో కానీ కూల్చండి,
వాళ్ళకి పేద మధ్యతరగతి వాళ్ళకి పునరావాసం కల్పించండి. వాళ్ళు వేరే దగ్గర ఉంటా అంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి. లేదు మాకొద్దు, మాకు డబ్బులే కావాలంటే డబ్బులు ఇవ్వండి. వాళ్ళు ఎంత ఇల్లు వాళ్ళు ఎంత కోల్పోయినరో అన్ని డబ్బులు ఇవ్వండి. వాళ్ళు వేరే దగ్గర కొనుక్కుంటారో కట్టుకుంటారో. కానీ ఎవరి మీద మనం ఎవరిని శిక్షించాల్సిన అవసరం లేదు. అది వ్యవస్థలో లోపం ఉన్నప్పుడు ఒక వ్యక్తిని శిక్షించాల్సిన అవసరం లేదు, ఏ వ్యక్తిని. ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. అర్థమైందా? సో తప్పదు. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. అంత బోల్డ్ స్టెప్, నాకు ఓట్లు పడతాయో లేదో ఇబ్బంది అవుతుందో అని ఆలోచించకుండా ప్రజల మంచి కోసం అంత బోల్డ్ స్టెప్ చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి, సహకరించాలి. కానీ అడ్డుపుల్లలు వేస్తా అంటే తోలు తీస్తాం. చెప్తాను కొడుకు. తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులని 1908లో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించింది. అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి. ఆలోచించండి ఏది అంత వాళ్ళందరి శ్రమ లేకపోతే ఇలా మళ్ళీ మనం మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కంప్లీట్ చేద్దాం సీఎం గారిది. ఏర్పాటు చేసి ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు వచ్చేది కాదు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూగా బాగా సంపాదించుకున్న వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు. వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండ్రు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బల్సిలో కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కరెక్ట్. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు, కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దయి అనాథలాగా రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, హైదరాబాద్ నగరంలో అయినా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా ఆలోచించండి మిత్రులారా. ఇప్పుడు వెనకడ ఇంతకంటే ఎక్కువ వర్షాలు పడలేదా? ఇప్పుడు పడుతున్న వాటికంటే వచ్చినాయా మన ఇంట్లోకి నీళ్లు? వరదలు వచ్చినాయా? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే అర్థమైతే లేదా? అప్పుడు పడ్డని వర్షాలు పడతలేవు. అయినా చిన్న చిన్న వర్షాలకి మన ఇంట్లోకి ఎందుకు వస్తున్నాయి?
ఎందుకంటే అప్పుడు చెరువులు ఉండే, ఇప్పుడు చెరువులు కబ్జా పెట్టిర్రు. కామన్ సెన్స్. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద గుడ్ సీఎం గారు, వీఆర్ విత్ యూ. ఓకే, సో ఈ మహాయజ్ఞంలో చిన్న చిన్న ఇబ్బందులు అన్కంఫర్టబుల్ అవుతాయి, కానీ తప్పదు. ఓకే, తల్లి కొత్త బిడ్డకు ఈ భూమి మీద తీసుకురావాలంటే ఆమె ప్రసవ వేదన అనుభవించాల్సింది, అంతే, తప్పదు. గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే ఉన్న బలంగా నేల మట్టం కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో గాని, బఫర్ జోన్ లో గాని, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. ఇదే కాదు, ఇవాళ మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాలం, కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది. ఇవాళ మన బతుకులను చిందర వందర చేస్తున్నాయి. నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు. హైదరాబాద్ నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది. అక్కడ పంటలు కూడా విషమయమైపోయినాయి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టికి తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి, మూసిని ప్రక్షాళన చెయ్యండి అని. అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసి ఆక్రమణలు తొలగించి మూసిని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి పేద వాళ్ళకు అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం. మరి ఇవాళ We appreciate you, CM గారు. We appreciate you for your dedication and boldness. గుర్రం పులి మీద స్వారీ చేస్తున్నాడు. ఓకే, తప్పదు. ఓకే, హీరోలు అంటే సినిమాల్లో కాదు ఉండాల్సింది, రియల్ గా ఉండాలి హీరోలు. పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చే ఇల్లు కట్టుకొని ఉన్నారు. రూపాయి కూడబెట్టి గుడిసెలేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసీ నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. ప్రతి వారికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అట్లాంటి కార్యక్రమాలలో ఇవాళ శిక్షణ పొందిన ఈ ఎస్ఐలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత తీసుకోవాలి. అదే విధంగా ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మూసీలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాలో ఉన్న వాళ్ళు తొలగించండి. ప్రభుత్వ భూముల్లో లేదా ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది. కానీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు. ఇవ్వాలి, కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ సో అది డెడికేషన్, అర్థమైందా మిత్రులారా? వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ అండ్ వీ షుడ్ ఏమంటారు, సహకరించాలి మనం. మళ్ళీ మీకెళ్ళి రాలేస్తా అంటే కేటీఆర్, హరీష్ రావు, లేకపోతే ఈటల రాజేందర్, పిచ్చినా కొడుకులు లాంటి వాళ్ళని తన్నాలు పట్టుకొని, అర్థమైందా? చూద్దాం సీఎం గారు ఇంకేమన్నారు. సో టెంపరీ కష్టాలు ఉంటాయి, కానీ లాంగ్ టర్మ్ లో దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఓపికతో హైడ్రాక్ సహకరిద్దాం మిత్రులారా. బీజేపీ, బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాల ట్రాప్ లో పడద్దు ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్ట్, నేను బతిలాడుతున్నా. ఓకే, ఆలోచించండి. సో అట్లనే ఇయర్ ఏమంటుండే సీఎం గారు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితుల కుటుంబాలకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయింపు పేదవాళ్ళకి. ఓకే, పేద మధ్యతరగతి వాళ్ళకి
ధనవంతులకు అవసరం లేదు, ఎందుకంటే వాడు బలిసిపోయిండు. నాగార్జునకు 1000 కోట్లున్నాయి, వానికి ఒక్కటి ఎన్ని కన్వెన్షన్ పోతే ఏం కాదు దానికి. తర్వాత ఇది మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం, అంటే వేరే దగ్గర వాళ్ళకి ఇల్లు ఇస్తారు, డబుల్ బెడ్రూమ్. ఇప్పటి వరకు చేసిన సర్వే ప్రకారం 10,200 మందికి నిర్వాసితులు, అంటే వాళ్ళు ఇల్లు కోల్పోయారు, ఓకే, గుర్తించారు. రేపు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అధికారుల బృందం పర్యటన. ఇంటింటికి వెళ్లి నిర్వాసితులయ్యే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించనున్నట్లు తెలిపిన అధికారులు. వింటారా మిత్రులారా? సో బురదల్లే గాడిద కొడుకుల కోసం చదువుతున్నా. ముందుగా రివర్ బెడ్ ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి అక్కడ ఉన్న వారిని తరలించనున్న ప్రభుత్వం. చెరువుల నాలాల ఆక్రమణల తొలగింపుపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. చెరువులు నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదవారి వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశం. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపాలని ఆదేశం. ఔటర్ రింగ్ రోడ్డు ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించి చెప్పిన కదా డబుల్ బెడ్రూమ్. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు కీలక ఆదేశాలు చేశారు. ఏది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలి. చెరువులు నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలి. చెరువుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలి. దాంతో పాటు సీఎం గారు అక్కడ కంచెలు ఏర్పాటు చేయండి, పర్మనెంట్ గా స్ట్రక్చర్ ఏర్పాటు చేయండి. ఏది ఆ యొక్క బఫర్ జోన్ కి పరిధిలో మళ్ళీ ఎవరు కూడా అది కూల్చడం కానీ దాన్ని రేపు పొద్దున వేరే గవర్నమెంట్ వచ్చినా మార్చడానికి వీలు లేకుండా చేయండి. వీటితో పాటు ఏది రక్షణ వ్యవస్థతో పాటు కెమెరాలతో పాటు, ఓకే, ఆ విధంగా చేసినప్పుడే అప్పుడు ఇంకా ఎవడు కూడా మళ్ళీ అది కూలగొట్టి కబ్జా పెడితే మనకు తెలిసిపోతుంది. ఓకే, దాని తర్వాత దాని చుట్టూ పార్కు, దాని చుట్టూ ఏమంటారు ఈ యొక్క ఆడుకునేటి స్పోర్ట్స్ గేమ్స్, సైకిల్ దొక్కేటి ఇవి వాక్వేలు అవన్నీ చేస్తే ఇక దాన్ని ఎవరు కబ్జా పెట్టడానికి అవకాశం ఉండదు. ఓకే, ఆలోచించండి సీఎం గారు. మీకు డౌట్ ఉంటే విదేశాల్లో ఎట్లా చేస్తున్నారో చూడండి. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటికి FTL బఫర్ జోన్లను గుర్తించాలి. ORR. ఓకే, ఓఆర్ఆర్ లోపల ఉన్న ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి చెరువు, నాలాల ఆక్రమణల వివరాలతో పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలి. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలి. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలి. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలి. దసరాలోపు మెట్రో విస్తరణ రూటుపై పూర్తి స్థాయి DPR ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలి. గుడ్ మంచి చేస్తున్నారు సీఎం గారు. ఓకే, వి అప్రిషియేట్ యూ అండ్ వీఆర్ విత్ యూ. వీఆర్ ఇన్ ద అంటే మేము ఈ యొక్క ఒక మహాయజ్ఞానికి, మన తెలంగాణని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే మహాయజ్ఞానికి మా వంతు సహకారం మేము చేస్తాం. ఏమంటుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వేరేటి చెప్తలేను నేను, అది ఇంకా వేరే చాలా చేసిండ్రు, కానీ అందులో మెయిన్ గా హైడ్రా రిలేటెడ్ చెప్తున్నా. ఈ టాపిక్ హైడ్రాది కాబట్టి ఏముంది. హైడ్రా ఓకే. కోర్ తెలంగాణ హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేయడం, వాల్టా చట్టంతో పాటు HMDA, GHMC, మెట్రో వాటర్ బోర్డుకు ఉన్న అధికారాలను హైడ్రా కమిషనర్ కు అప్పచెప్పడం. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ORR లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ఏరియా పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటినీ పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుంది. కోర్ అర్బన్ రీజియన్ లో GHMCతో పాటు 27 అర్బన్ లోకల్ బాడీస్, 51 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో హైడ్రా కమిషనర్ కు అవసరమైన అధికారాలు కల్పించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం చేసింది. అంటే ఎవరైనా కోర్టుకు పోయినా ఇక చెల్లదు అన్నట్టు.
కోర్ అర్బన్ సిటీలోని అన్ని చెరువులు కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయడం. హైడ్రాకు అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డెప్యుటేషన్ మీద నియమించేందుకు అనుమతి. వీటితో పాటు చెరువులకి చుట్టూ పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి వాటిని మళ్ళీ ఎవరు కబ్జా పెట్టకుండా చేయాల్సిన శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేయాలి దాని చుట్టూ. ఓకే, తర్వాత ఏముంది, హైడ్రాక్ మద్దతు ఇద్దాం మిత్రులారా. తెలంగాణను అభివృద్ధి చెందిన అమెరికా, యూకే, ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్ లాగా మార్చుకుందాం ప్లీజ్. ఓకే, దయచేసి. ఓకే, ఇంకేముంది, సీఎం రేవంత్ రెడ్డి గట్స్ కు హ్యాట్స్ ఆఫ్, చరిత్రలో నిలిచిపోతాడు అంటున్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. గుడ్. చెరువులు గొలుసుకట్టు ప్రవాహదారులు కబ్జా పెడితే చెరువులు మన ఇంట్లోకి వస్తాయి. ఇప్పటికైనా కబ్జాలు ఆపండి, హైడ్రాకి సహకరించండి మిత్రులారా ప్లీజ్. ఓకే, పేద మధ్యతరగతి వారు హైడ్రా చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఇండ్లు కోల్పోతే వారికి పునరావాసం కల్పిస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం, కానీ చెరువుల పునరుద్ధరణ అనే మహాయజ్ఞాన్ని ఆపేది లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు. అర్థమైందా మిత్రులారా? సో ఆలోచించండి. ఓకే, ఊరికే నోరు వారేసుకుంటే కలవదు. ప్రజలు అన్ని చూస్తున్నారు. ఎస్, టెంపరీ కష్టం ఉంటుంది, అందరికీ తెలిసిన ముచ్చటనే అది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇప్పటికీ 18 చోట్ల అప్పుడు స్టార్టింగ్ లో. ఓకే, ఇది ఇప్పటికే నాకు తెలిసి 100 ఎకరాలు మనం తిరిగి పునరుద్ధరించగలిగినాం. ఓకే, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓకే, చూద్దాం మీ కామెంట్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కానీ ఎక్కువ కామెంట్స్ లేవు. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, దాంతోపాటు మీ తరఫున అనునిత్యం ఇది వాయిస్ ఇస్తా. ఓకే, ఎందుకంటే సర్వే జన సుఖినో, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. మన ఒక్కరమే మంచిగా ఉంటా అంటే కలవదు అట్లా. ఓకే, కాబట్టి ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.